మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం అలాగే 3వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యూదా రాజైన హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయిన యెషయా వచ్చి, మరి నీవు మరణించెదవు, నీ ఇల్లుని చక్క పెట్టుకోమని యెహోవా నాకు ఇలాగున చెప్పి నీ యొద్దకి పంపించి ఉన్నాడని చెప్పడం మనము చూస్తాం. మరి వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసి ఉన్నాడు. కన్నీళ్లు విడిచి మరి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యో నాకు ఈ పరిస్థితి రాబోచున్నదంట అని ఆయన చెప్పుకొనలేదు. కానీ నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు అని ఆయన ఎరిగి ప్రార్థన చేసి ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. మరలా ప్రవక్త అయిన యెషయాతో దేవుడు చెప్పిన మాటలు ఆయన వచ్చి హిజ్కియాకి చెప్పడం మనము చూస్తాం. 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మనము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. మన కన్నీళ్లు తుడిచే దేవుడై ఉన్నాడు. ఎవరి ప్రార్థనను కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారముగా ఆయన కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి హిజ్కియా ఎప్పుడైతే మరి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడో ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. వాక్యంలో మనము చూచినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. హీ ఈస్ అటెంటివ్ టు అవర్ ప్రేయర్స్, హీ ఈస్ లిజనింగ్ టు అవర్ ప్రేయర్స్. మన హృదయంలో ఒక తలంపు రాకముందే అది ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. అయినప్పటికీ ప్రార్థన చేయమని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ హిజ్కియా కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారముగా ఆయన కార్యము మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వెనికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, దేవా, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను తండ్రి మీరు అంగీకరించి ఉన్నారు. మీరు కన్నీరు తండ్రి తుడిచే దేవుడిగా ఉన్నారు. కన్నీరు విడిచువారు ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడై ఉన్నారు తండ్రి. నీతిమంతుల ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడై ఉన్నారు. ఎవరి ప్రార్థనలు మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయకాల సమయమున తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారో తండ్రి, వారి ప్రార్థన అక్కర అవసరతను తండ్రి మీరు తీర్చండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు దీవించి ఆశీర్వదించి మీరు భద్రపరచండి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.